donated by the families. Oh, okay. That's why this is called. హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న టౌన్ పేరు వచ్చేసి హంట్స్విల్ అనమాట. సో లాస్ట్ వీక్ కూడా మీకు హంట్స్విల్లో ఒక వీడియో పెట్టాను. సో ఈ వీక్ కూడా హంట్స్విల్లో ఒక ప్లేస్ అయితే చూడబోతున్నాం. ఇప్పుడు మేమున్నది వచ్చేసి ఒక లుక్అవుట్ పాయింట్ అనమాట. ఈ లుక్అవుట్ పాయింట్ నుండి మనకి టౌన్ వ్యూ అంతా చాలా బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ ఫాల్లో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవాల్టి వీడియోలో మనం ముస్కోకా పయనీర్ విలేజ్ అనే ఒక ప్లేస్ అయితే చూడబోతున్నాం. ఈ పయనీర్ విలేజ్లో మనకి ముస్కోకాలో 1800s ఆ టైంలో అసలు విలేజెస్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ విలేజెస్లో ఇళ్ళు ఎలా ఉంటాయి, ఇక్కడ జనాలు ఎలా బ్రతికేవాళ్ళు అండ్ ఇక్కడ విలేజ్లో ఏమేమి ఉంటాయో అయితే చూడబోతున్నాం. ఈ ప్లేస్ వచ్చేసి ఒకప్పుడు నిజంగా ఒక చిన్న పల్లెటూరు అండ్ ఈ ఇళ్లలో కూడా జనాలు అప్పట్లో నివసించేవాళ్ళు అనమాట. బట్ ఇంకా కాలానుకూలంగా ఈ ఇళ్లలో వాళ్ళందరూ వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయి స్థిరపడిపోయారు. హాయ్, హౌ ఇస్ ముస్కోకా? సో అలా ఇంకా ఈ ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఈ ఇళ్ళన్నీ డొనేట్ చేసేసారనమాట. సో చివరికి ఇవి ఇలా టూరిస్ట్ ప్లేస్ లాగా మిగిలింది. బట్ మాకైతే మాత్రం ఈ ప్లేస్ చాలా చాలా నచ్చింది. ఎందుకంటే అప్పట్లో అసలు ఇళ్ళు ఎలా ఉండేవి అండ్ ఒక ఊర్లో మనకి మెకానిక్ షాప్స్ ఎలా ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుంది, అలాగే స్కూల్స్ ఎలా ఉంటాయి, ఇలా అన్నీ చూపించారనమాట. చాలా బాగుంది. అవునా? దాటి వెళ్ళకూడదు యాక్చువల్లీ. అలా చూసుకుంటూ ఈ ఇంటికి వెనక సైడ్ ఒక డోర్ ఉందన్నమాట. అక్కడ నుంచి పైకి ఎక్కే స్టెప్స్ అండ్ అలాగే కిచెన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అప్పట్లో నిజమైన ఇల్లులు. అలా నడుస్తూ వెళ్ళాం. బట్ ఎందుకో తెలీదు అక్కడ నాకు హర్షకి ఇద్దరికి చాలా నెగిటివ్గా అనిపించింది. చాలా భయం వేసి వచ్చేసామన్నమాట. తర్వాత మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే తెలిసింది ఏంటంటే కేవలం మాకు మాత్రమే కాదు, ఆ ఇంట్లో చూడటానికి ఎవరు వెళ్ళినా ప్రతి ఒక్కరికి అలాగే ఎక్స్పీరియన్స్ అవుతుందంట. ఊర్లో ఇంకా ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు కదా, అలాగే ఇక్కడ కూడా ఆ ఇంట్లో ఉన్న ఓనర్స్ అస్సలు ట్యాక్సులు కట్టేవాళ్ళు కాదని గవర్నమెంట్కి. సో అలా చాలా విసిగిచ్చేవాళ్ళని. సో ఇంకా ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో అలానే ఉంది అని చెప్తారంట. సో ఏది ఏమైనా ఎంతవరకు నిజమో మాకైతే తెలియదు, కానీ నాకు హర్షకు మాత్రం ఈ విషయం తెలిసిన తర్వాత చాలా చాలా భయం వేసింది అనమాట. ఇది వచ్చేసి ఇంకా వేరే ఇల్లు అనమాట. సో చూస్తున్నారు కదా అప్పట్లో ఇల్లు ఎంత బాగున్నాయో, అప్పట్లో ఫర్నిచర్ కానీ వాళ్ళు వాడే సామాన్లు కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ స్మిత్ షాప్ అనమాట. మనకి విలేజెస్లో ఎస్పెషల్లీ బ్లాక్ స్మిత్ చాలా చాలా మ్యాండేటరీ కదా. ఎందుకంటే విలేజెస్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఫార్మింగ్ మీద డిపెండ్ అయి ఉంటారు అండ్ ఫార్మింగ్కి వాళ్ళకి చాలా ఇట్లాంటి టూల్స్ కావాల్సి వస్తాయి. సో ఇంకా వాటన్నిటికీ రిపేర్ షాప్ ఉండాలి కాబట్టి ఇక్కడ బ్లాక్ స్మిత్ షాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి డెమాన్స్ట్రేట్ చేయడానికి ఒక బ్లాక్ స్మిత్ కూడా ఉంటారనమాట. పల్లెటూరుకి వచ్చినట్టుంది కదా. నాటుకోడు ఉంది. ఇవన్నీ నాటుకోవట్లేదు. ఏంటన్నా ఉడ్డు తింటున్నా. వద్దు పద. ఇంకా పల్లెటూరు అంటే తప్పకుండా కోళ్ళు, మేకలు ఇవన్నీ అయితే ఉంటాయి కదా. సో నాకు వాటిని అన్నింటినీ చూడగానే బాగా అనిపించింది. Houses were donated by the families. Oh, okay. That's why this is called Darling House, because it was a Darling family. The Ma house. So they the actually Ma lived family. here actually. They did. Oh. Yes. ఇప్పుడైతే ఈ పెద్దావిడ మాటల్లోనే మనం ఈ ఇంటి గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం. We have here 1869. And this is a perfect example of what you had to build to get your free land. ఇది వచ్చేసి డార్విన్ ఫ్యామిలీ వాళ్ళ హౌస్ అంట. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 1869లో కట్టిన ఇల్లు. కెనడాలో వింటర్స్ ఎలా ఉంటాయో ఎస్పెషల్లీ చెప్పక్కర్లేదు కదా. సో అంత హార్ష్గా ఉంటాయన్నమాట. మరి అప్పట్లోనే అలాంటి -డిగ్రీల్లో మనం సర్వైవ్ అవ్వడానికి ఇక్కడ ఇల్లు ఎలా కట్టుకునేవాళ్ళు అవన్నీ చూపిస్తున్నారన్నమాట. You would buy things that you needed for survival like this. You would die without it. It was for food and heat and making candles, so for light and heating soap. Is it operated with coal? With firewood. Firewood. Okay. Yeah. Firewood. Okay. Yes. This wasn't really a bedroom. We just set it up as such. Okay. It used to be their parlor. Parlor. Oh. Yeah, but upstairs everyone slept.
అండ్ అలాగే ఈ ఇంట్లో అప్పట్లో చేసిన హ్యాండ్మేడ్ కర్టెన్స్ అని ఇలా మ్యాట్స్ చాలా చాలా బాగున్నాయి. నాకు ఎస్పెషల్లీ ఇదైతే చాలా నచ్చింది. అంటే చిన్న చిన్న ముక్కలన్నీ మిగిలిపోతాయి కదా, దాన్ని చాలా ఇన్నోవేటివ్గా యూస్ చేశారు. You were the youngest of 8 girls, okay? There's 9 of you here. Okay. By the time you get the oldest dress passed down to you, there's nothing left, right? So then they would make it into string. Oh, that's And so so nice. just tie up old shirts and rip it up and make up these kind of Yeah, even that was so interesting. I see them in Yes. every house. Okay, so those are herbs. Herbs. From a herb garden, so parsley, basil, oregano. We didn't have the beautiful spices that you would have had from your grandmother would have had. So this was to season food, and you Oh. dried it, and that way it would stay for the entire winter, and you could just break it into pieces and add flavoring to food. Machines at the gym for these muscles. That's pretty much like the this? action, and you're gonna allow some to just roll it like this Okay. and make a tube. Oh. Like అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఉలెన్వి చాలా వింటర్ వేర్, ఐ మీన్ క్రోషెట్ స్కార్వ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అప్పట్లో మరి ఇవన్నీ హ్యాండ్మేడ్ ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. సో అవి ఎలా చేసుకునేవాళ్ళు అండ్ వాటిని డై కూడా చేసుకునేవాళ్ళంట మనకి నచ్చిన ఆర్గానిక్ కలర్స్తోనే. ఐ మీన్ ఆకులు, పువ్వులు, అలాగే కూరగాయలు, ఫ్రూట్స్ వీటన్నిటి నుండి వచ్చే కలర్స్తోనే వాళ్ళు మంచిగా డై చేసుకునేవాళ్ళు అనమాట. సో అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నా. oh really? Yeah. Oh, do you live here now? No, we just came for a long weekend. Oh, for the long weekend. Yeah. So అండ్ ఈ పెద్ద ఆవిడ మన ఇండియా కూడా వచ్చారు. ఆవిడ ఏమేం ప్లేసెస్ చూసారో చెప్తున్నారు. we went to Udaipur and Pushkar and Jaipur. Oh, and those are beautiful Abu, places. Oh. And New Delhi and New Delhi. Agra. You know. You went to Taj Mahal maybe? for sure. Yes, of course. Yeah, you have to. When you Go are to India. coming back again to India? When you are visiting I back? don't know. It's as you know for yourself, it's expensive, isn't it? So much. Like the airfare is expensive, and then and I was only there for 3 weeks. So what do you really see? Much. See you. You too. Bye. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జనరల్ స్టోర్ అనమాట. మేము లోపలికి అయితే వెళ్ళలేదు. అండ్ ఫైనలీ ఇది వచ్చేసి స్కూల్ అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ బ్రిటిష్ ఫ్లాగ్ కూడా ఉంది. సో అప్పట్లో స్కూల్ ఎలా ఉందో చూద్దాం లోపలికి వెళ్ళి. So good. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్కూల్ యూనిఫామ్స్ ఎంత బాగున్నాయో కదా. అండ్ క్లాస్ రూమ్ కూడా చాలా బాగుంది. బ్లాక్ బోర్డ్ అండ్ ఈ బెంచెస్ ఎస్పెషల్లీ చాలా చాలా బాగున్నాయి. ఐ మీన్ చాలా సాలిడ్గా ఉన్నాయన్నమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా చాలా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, అప్పట్లోనే ఇలా మంచి ఫోల్డబుల్ బెంచెస్ అనమాట. చాలా బాగున్నాయి. అండ్ అలాగే వీటిని ఇంత బాగా మెయింటైన్ చేశారంటే వీళ్ళు కూడా చాలా గ్రేట్. అండ్ ఈవిడ వచ్చేసి క్లాస్ టీచర్ అనమాట. చూస్తున్నారు కదా, ఆవిడ డ్రెస్సింగ్ కూడా అప్పట్లో ఎలా రెడీ అయ్యేవాళ్ళు అలాగే ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇంకా నోట్బుక్స్ అలాగే స్లేట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో నాతో పాటు మీరు కూడా చూసారు కదా, ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. లాస్ట్ వీక్ నేను స్టీమ్ ఇంజిన్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అది కూడా ఇదే ప్లేస్లో అనమాట. చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.